మొంతా తుఫాను పెను ఉప్పెనలా దూసుకొస్తోంది. ఓవైపు బలమైన ఈదురుగాలులు కకావికలం చేస్తుండగా జడి వానలు జడిపిస్తున్నాయి. ఏపీలో నేడు రేపు 17 జిల్లాలు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశంలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలుండటంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప, నంద్యాల జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా చిత్తూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఏపీలో హై అలర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో 4 రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు 3 రోజుల పాటు సెలవులు రద్దు చేసి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. విశాఖలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి బీచ్ రోడ్డు నీళ్లతో నిండిపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పొంగి పొర్లుతుండటంతో బీచ్ రోడ్డు మొత్తం నీటితో మునిగిపోయింది. బీచ్ రోడ్లో రాకపోకలు జరగకుండా పోలీసులు వాహనదారులను ఒక పక్క ఆపుతుంటే మరోపక్క జీవీఎంసీ సిబ్బంది వాటర్ను క్లియర్ చేయడానికి శ్రమిస్తున్నారు. బీచ్ రోడ్లో ఉన్న తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావంతో విశాఖ అతలాకుతలం అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే తుఫాను ప్రభావం ఇక్కడ లేకపోయినా కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటిది అయితే ఉంది. ఇంచుమించుగా 85 కిలోమీటర్ల పైనే ఈదురుగాలులతో వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నేనున్నటువంటిది ఇది బీచ్ రోడ్డు. ప్రతిరోజు కూడా ఎంతోమంది చెప్పాలంటే లక్షల మంది బీచ్కి వస్తూ ఉంటారు, బీచ్ రోడ్డును ఆనందిస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ మొత్తం బీచ్ రోడ్డు అంతా ఎలా ఉందనేది మనమైతే చూడొచ్చు. కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇంచుమించుగా మనమంతా చూస్తే రోడ్డుకి 2 వైపులా కూడా ఎక్కడికక్కడ ముంపుకు గురైపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ముంపుకి ఇప్పటికే జీవీఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ వాళ్ళు దీన్ని క్లియర్ చేసే పని అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్కన చూడొచ్చు 2 వైపులా రోడ్డుకి 2 వైపులా కూడా రాకపోకల్ని ప్రస్తుతం పోలీసులు అయితే నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే తుఫాను ప్రభావానికి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఒక పక్క నుంచి భారీ వర్షం కురుస్తుంది, మరోపక్క ఈదురుగాలు వస్తున్నటువంటిది అయితే ఉంది. ఇంత ఈదురుగాలులకు ఇంత భారీ వర్షానికి ఎక్కడికక్కడ విశాఖలో ఉన్నటువంటి బీచ్ రోడ్ అంతా కూడా అతలాకుతలం అవుతుందని చెప్పొచ్చు. దీంతో రాకపోకల్ని ప్రస్తుతం పోలీసులు నిలిపివేసినటువంటిది అయితే ఉంది. అయితే అధికార యంత్రాంగం ఇప్పటికే ఒక ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మొత్తం ఆ పనులన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నారు. ఇంచుమించుగా వీళ్ళు చూస్తే 2 అడుగుల లోతు నీళ్లు బీచ్ రోడ్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఫుట్పాత్ల మీద కూడా వర్షపు నీరు ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. దీంతో అటు జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ముఖ్యంగా సిబ్బంది ముందు నుంచే ఎలర్ట్ అయ్యి వాళ్ళు పనులన్నింటినీ కూడా చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఇంకో పక్క చూస్తే డ్రైనేజ్ మొత్తం అంతా పొంగి ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం లోపల నుంచి వాటర్ అంతా కూడా పొంగి రోడ్డు మీదకి అయితే వచ్చేస్తుంది. భారీగా వర్షం కురుస్తుంది. ఆ భారీగా కురిసినటువంటి వర్షాలకు ఒక్కసారిగా రోడ్లలోనూ అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లన్నీ పొంగి పొరులుతున్నటువంటి నేపథ్యం ప్రస్తుతం అయితే విశాఖలో ఉంది. అంటే క్షణాల్లో వర్షం కురవడం, వెంటనే వర్షం ఆగిపోవడం, ఎండ రావడం, మళ్ళీ అసలు వర్షం వస్తుందనే తెలుసుకునే లోపే మొత్తం తడిపేస్తుంది, ముంచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం విచిత్రమైనటువంటి వాతావరణం విశాఖలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి ఎక్కడెక్కడి నుంచో ఎంతో వాటర్ సముద్రంలో కలిసే ఆ రూట్లు ఇవన్నీ, ఆ రూట్లకు సంబంధించినటువంటి వాటర్ మొత్తం అంతా కూడా ప్రస్తుతం డ్రైనేజీలో నుంచి ఈ రోడ్ల మీదకి పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క నుంచి మనం సుడులు తిరుగుతూ మొత్తం ఆ రోడ్ల మీదకి వచ్చినటువంటి వాటర్ అంతా క్లియర్ చేసే పనిలో ప్రస్తుతం జీవీఎంసీ సిబ్బంది అయితే ఉన్నారు. ఎక్కడికక్కడ సముద్రం ఒక పక్క నుంచి అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. సముద్రంకి తోడు వస్తున్నటువంటి వర్షానికి మొత్తం ఒక బీచ్ రోడ్డు ఎక్కడికక్కడ మూతపడడం, ముంపుకు గురైనటువంటిది అయితే ఉంది. ఇంకో పక్క చూస్తే సముద్రం అంతా కూడా చూస్తే అల్లకల్లోలంగా మారి ఎక్కడికక్కడ అంటే ఆ స్థాయి అలజడి అంటే ఒక విధంగా చెప్పాలంటే
వాతావరణ శాఖ అధికారులు ముందు నుంచి చెప్తున్న దాని ప్రకారం కూడా చూసిన సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. దాదాపుగా 65 నుంచి 85 కిలోమీటర్లు తీరం దాటే కొద్దీ దాదాపుగా 110 కిలోమీటర్ల వేగంతో సముద్రం అల్లకల్లోలంగా మారుద్దని చెప్తూనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అది కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ క్షణాల్లో వర్షం కురవడం, క్షణాల్లో వాతావరణం మారిపోవడం, క్షణాల్లో ఎండ రావడం, ఈ భీకరమైనటువంటి వాతావరణం గాలి అయితే ప్రస్తుతం విశాఖలో వీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఈ వర్షపు ముంపు ఒక విధంగా చెప్పాలంటే విశాఖ వాసుల్ని భయభ్రాంతులకు గురి చేస్తుందనే చెప్పొచ్చు. అదేవిధంగా పొంగి పొరులుతున్నటువంటి డ్రైనేజీ ఆ వ్యవస్థనంతా క్లియర్ చేస్తున్నటువంటి సిబ్బందిని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే మొంతా తుఫాను ఎఫెక్టు అటు తీరం దాటే దిశ వేరైనా కూడా వర్షము దాని ప్రభావము విశాఖలో ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం. ప్రకాశం జిల్లాలో వర్షాలకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సౌమ్య, ప్రకాశం జిల్లాలో మోంతా తుఫాను ప్రభావం భారీగా ఉన్నట్లు తెలుస్తుంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం నాన్ స్టాప్ గా కురుస్తూనే ఉండటంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా ప్రజలు అలర్ట్ చేయడం జరిగింది. అటు కొత్తపట్నం, నాగులపురపాడు, సింగరాయకొండ, టంగుటూరు మండలాల తీర ప్రాంత మండలాల పరిధిలోని 30 గ్రామాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి నివాస యోగ్యమైనటువంటి గృహాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు తుఫాను ప్రత్యేక అధికారి కోనా శ్రీధర్తో పాటుగా జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే అధికారులతోటి పలు సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అధికారులను 24/7 అందుబాటులో ఉండాలని కూడా ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించడం జరిగింది. అటు పాఠశాలలకు, కళాశాలలకు మరో 2 రోజుల పాటు సెలవులు పొడిగించిన నేపథ్యంలో ఆ పాఠశాలలు, కళాశాల భవనాలను కూడా ఈ తుఫాను లోతట్టు ప్రాంత ప్రజల కోసం ఆశ్రయం కల్పించేందుకు కూడా వాటిని ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా నాన్ స్టాప్ గా వర్షం పడుతూ ఉండటం, గత వారం రోజుల క్రిందటి వరకు కూడా అల్పపీడన ద్రోణితో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడి ఉన్న నేపథ్యంలో చెరువులు కూడా మొత్తం నిండిపోయి నిండుకుండల్లాగా ఉన్నాయి. ఈ చెరువులు కూడా ఏ క్షణమైనా తెగచ్చు, లేదా ఇంకా వర్షం పెద్దదయ్యేప్పుడైతే తీవ్ర ప్రభావం ఉంటుందనేటువంటి నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి అధికారులు ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క అధికారిని కూడా కేటాయించి అక్కడ రెవెన్యూ, పోలీస్ అధికారులతో ప్రత్యేకమైనటువంటి నిఘాలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాగులు, వంకలు, గుండ్లకమ్మ వంటివి పొంగి పొరుగుతున్న నేపథ్యంలో అక్కడ అటు రెవెన్యూ, ఇటు పోలీస్ యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రధానంగా తీర ప్రాంత గ్రామాల్లో, లోతట్టు గ్రామాల్లో డ్రోన్ల సహాయంతో పోలీసులు నిరంతరం కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. డ్రోన్ల సహాయంతో ఏ ప్రాంతానికి నీరు వస్తుంది, ఏ ప్రాంతం ఎలా ఉంది అనేటువంటిది ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడమే కాకుండా వారికి అలర్ట్ చేసేందుకు హ్యాండ్ మైకులను కూడా ఉపయోగించి సూచనలు ఇస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో చూసుకున్నట్లయితే గుండ్లకమ్మ, రామతీర్థం 2 జలాశయాలు, 2 ప్రాజెక్టులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికే వర్షపు నీటితోటి ఈ 2 ప్రాజెక్టులు కూడా నిండుకుండలా ఉండటంతో ఇప్పటికీ గుండ్లకమ్మ ప్రాజెక్టుకు సంబంధించి 4 గేట్లను కూడా ఓపెన్ చేసి నీటిని కూడా కిందకు విడుదల చేయడం జరిగింది. ఓవైపు సాగర్ కెనాల్ నుంచి నీరు రావడం, అదేవిధంగా ఈ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో ఈ నీరు మొత్తం కూడా లోతట్టు వాగులు, వంకలు పొంగి పొర్లి ఏ క్షణమైనా సరే ముంపు గురి అయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమై ప్రత్యేకమైనటువంటి చర్యలను కూడా చేపట్టింది. అయితే తుఫానుకి 2 రోజుల ముందు నుంచి కూడా అనేక చర్యలు చేపట్టి ఉన్న నేపథ్యంలో ఇప్పటికైతే ఎటువంటి అవాంతరాలు లేకుండా ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి చర్యలు తీసుకునేందుకు అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలను కూడా అటు జిల్లా కలెక్టర్ రాజాబాబు, తుఫాను ప్రత్యేక అధికారి కోనా శ్రీధర్తో కలిసి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమై తుఫాను ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేసినట్లు ఇప్పటికే జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా ప్రకటించి ఉన్నాడు. అటు తీర ప్రాంత గ్రామాల్లో నిరంతరం ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా దించి లోతట్టు ప్రాంతాల వద్ద పహారా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సౌమ్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రైట్, మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఒకవైపు మనం చూస్తున్నాము కాకినాడ దూరంగా ఒకవైపు ముంచుకొస్తున్నటువంటి తుఫాన్ కనిపిస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలినటువంటి మొంతా తుఫాన్ ఇటు తుఫాను వేగంతో ఏపీ తీరం ప్రాంతాలన్నీ కూడా అల్లకల్లోలమైపోతున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. రాత్రి నుంచి ఒకవైపు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. రేపు కోస్తా జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయి. అండ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తున్నారు.